ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 20వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 11వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి. కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే, ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కానీ మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తాం. ఆ పైన అయ్యో ప్రభు, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవస్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం. దేవా, బాధని తొలగించు, ఆక్రోశించాడు మనిషి. నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు. నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు, బాధను రూపుమాపమంటావా? గంభీరంగా పలికాడు దేవుడు. ఓర్చుకుని శక్తి నొందే అవకాశాన్ని తీసేయమంటావా? ఇదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. ఒక చిత్రకారుడు చిత్రం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు, అంతకంటే ఎక్కువగా కొన్ని వేల రెట్లు మా విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు వచ్చే ప్రతి ఒక్క ఇక్కట్లు, ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి ఒక్క హింస కూడా ప్రభువా మా ఆత్మీయాభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పి ప్రభువా ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రభువా, ఎవరెవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయాభివృద్ధి పొందుతున్నారని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఎడారిలో సెలయేర్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారి కుటుంబాలకి క్షేమాభివృద్ధి దయచేయండి అయ్యా. వారి బిడ్డలకి క్షేమం దయచేయండి అయ్యా. వారి బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారి బిడ్డలు ప్రభా కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, కోచింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి కావాల్సిన జ్ఞానం ఇలాగన ప్రభా వారికి మంచి భవిష్యత్తు దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. ఉద్యోగస్తులు వారు ప్రయాణం చేసేటప్పుడు రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంటున్నాం తండ్రి. సొంత పని చేసుకునేవాళ్ళు, చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేవారు, వారిని వారి కుటుంబాలను దీవించి వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కర తీర్చమని వేడుకొంటున్నాం తండ్రి. ఈ దినమున మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నెమ్మది, శాంతి, సమాధానం, క్షేమం దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. అలాగున ప్రభా మా దేశ నాయకులు, పాలకులు, ప్రభుత్వ అధికారులను దీవించి వారి కుటుంబాలకు క్షేమం, ఆరోగ్యం, భద్రత దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. అలాగున ప్రభా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, నీటిపారుదల శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయ శాఖ, ఇలాగ ఆయా శాఖల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాలకులను, నాయకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ పేరు పేరు వరుసను దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.